ఆగరా రై, కొంచెం సేపు ఆగు, కొంచెం ఆగు. నీ గాబరాని కంగారు తగ్గించుకో. ఇంకెక్కడి నుంచి హడావుడు చేయకు. టైం లేదు, ఇప్పటికే టైం దగ్గర పడింది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే డీల్ అయిపోద్ది. ఇది క్లుప్తంగా ట్రంప్కి నెతన్యాహుకి మధ్య జరిగిన మాటలు. ఇంకా చెప్పాలంటే కాస్త ట్రంప్ ఘాటుగానే మాట్లాడాడు నెతన్యాహుతో. ఇది నేనంటున్న మాట కాదు, ఆయన పోస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ట్రంప్ నెతన్యాహు మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. నెతన్యాహుకి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. లెబనాన్ ఎయిర్ స్ట్రైక్స్పై ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. వెంటనే హెజ్బుల్లాపై దాడులు ఆపకపోతే నీ సంగతి ఏంటో చూస్తానంటూ చెప్పుకొచ్చాడు ఏకంగా. మీరు చూడొచ్చు ట్రంప్ చేసిన పోస్ట్ని. ఫస్ట్ నేను మీకు చదివినిపిస్తా, ఆ తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. దిస్ మార్నింగ్స్ అటాక్ ఆన్ బీరూట్ అంటే లెబనాన్కి సంబంధించి. బీరూట్ should not have happened, particularly on a special day when we are so close to a peace deal with Iran. Israel has the right to defend itself against threats, but the attack was responding to was very small and meaningless. Nobody was hurt, injured or killed, or should not disrupt this important process. We are very close to a deal that will bring peace to the region, including to Lebanon, and all sides should stand down. There should be no more attacks by Israel anywhere in Lebanon, but there should also be no more attacks by any other party, including Hezbollah, against Israel. This could be the beginning of long and beautiful peace. Let's not blow it. Thank you for your attention to this matter, President Donald J. Trump. ట్రంప్ కొద్దిసేపటి క్రితం చేసిన ట్వీట్ ఇది. ఆయన ఏమంటున్నాడు మీరు చూడొచ్చు. ఆయన అంటున్న మాటల్ని ఈరోజు ఉదయం లెబనాన్కి సంబంధించి బీరూట్ మీద దాడి జరిగింది. దాన్ని నేను తీవ్రంగా ఖండించడం జరుగుతోంది అని చెప్పుకొచ్చాడు. లెబనాన్ రాజధాని బీరూట్. సో రాజధాని బీరూట్ మీద దాడి జరిగింది. ఇది ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. మీరు చూడొచ్చు దిస్ మార్నింగ్ అటాక్ ఆన్ బీరూట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెన్. అంటే డీల్ దగ్గరకు వచ్చింది కదా, అందుకే వార్నింగ్ ఇస్తున్నాడు ఇజ్రాయెల్ కూడా ఏకంగా. కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరూట్ మీద దాడి చేస్తుంది. ఆ దాడి జరగకపోయి ఉండాల్సింది. దట్ వెరీ పర్టిక్యులర్ స్పెషల్ డే. ఈరోజు పీస్ డీల్ ఇరాన్తో కుదరబోతోంది. అండ్ ఇలాంటి రోజు అస్సలు జరగకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. జరగకపోయి ఉండాల్సింది. ఇజ్రాయెల్కి ఆ రైట్ ఉంది, ఆ హక్కు ఉంది, తమని తాము డిఫెన్స్ చేసుకునే హక్కు. ఒకవేళ తమ దాడి జరిగితే తమని తాము డిఫెన్స్ చేసుకునే హక్కు, అధికారం వాళ్ళకుంది. బట్ ద అటాక్ ఇట్ వాస్ రెస్పాండింగ్ టు అ వర్స్. ఇక్కడ చూడండి ఆ లైన్. బట్ ద అటాక్ ఇట్ వాస్ రెస్పాండింగ్ టు వర్స్ వెరీ స్మాల్ అండ్ మీనింగ్లెస్. నోబడీ వాస్ హర్ట్, ఇన్జూర్డ్ ఆర్ కిల్డ్ అండ్ షుడ్ నాట్ డిస్టర్బ్ దిస్ ఇంపార్టెంట్ ప్రాసెస్. చూడండి ఎంత అంటున్నా, ఒక పక్క ఇజ్రాయెల్ని ఒక మాటలో చెప్పంటే నెతన్యాహుకి పచ్చగడ్డి పెడుతూ ఉన్నప్పటికీ కూడా అలా అని చెప్పి పూర్తిగా ఇజ్రాయెల్ని పూర్తిగా కొట్టిపారేట్లా లెబనాన్కి చెప్తూ ఉన్నాడు. మళ్ళీని ఏమంటూ ఉన్నాడు, ఈ లైన్ చూడండి, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అంటూ ఉంటారు కదా, ఆ లైన్లో అనిపిస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్కి తమని తాము రక్షించుకునే హక్కు ఉంటుంది ఆ థ్రెట్స్ నుంచి. అలా అని చెప్పి ఈ అటాక్ ఏమంత పెద్దది కాదు, చాలా చిన్నది, అర్ధరహితం కూడా. ఇది ఎవరికి హర్ట్ కాలేదు, గాయాలం కాలేదు, ఎవరు చచ్చిపోలేదు. బట్ షుడ్ నాట్ డిస్టర్బ్ దిస్ ఇంపార్టెంట్ ప్రాసెస్. అండ్ అలాగే ఈ ఇంపార్టెంట్ ప్రాసెస్, ఈ పీస్ డీల్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తున్నాడు. మేము చాలా దగ్గరగా ఉన్నాం. ఈ పీస్ డీల్ కుదరడానికి చాలా దగ్గరలో ఉన్నాం. ఈ పీస్ డీల్ కనుక కుదిరితే ఈ ప్రాంతానికి, ఈ రీజన్కి పీస్ వస్తుంది, ఈ రీజన్కి శాంతి నెలకొంటుంది, లెబనాన్తో సైతం. అట్ ద సేమ్ టైం ఏమంటున్నాడు, అండ్ ఆల్ సైడ్స్ షుడ్ స్టాండ్ డౌన్. అందరూ కూడా వాళ్ళని సముదాయించుకొని అలా నిల్చోవాలంతే. ఇంకా ఏమంటున్నాడు, దే షుడ్ బి నో మోర్ అటాక్స్ బై ఇజ్రాయెల్ ఎనీవేర్ ఇన్ లెబనాన్. ఇజ్రాయెల్ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు, మీరు ఎక్కడా కూడా లెబనాన్లో దాడి చేయడానికి లేదు. బట్ దే షుడ్ ఆల్సో బి నో మోర్ అటాక్స్ బై ఎనీ అదర్ పార్టీ ఇంక్లూడింగ్ హెజ్బుల్లా అగేన్స్ట్ ఇజ్రాయెల్. ఏమంటున్నాడు, అలాగే ఇంకే పార్టీ కూడా, అంటే అది ఇరాన్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, హౌతీలు కావచ్చు, లెబనాన్ కావచ్చు, యెమెన్ కావచ్చు, లేకపోతే గాజా, వీళ్ళు ముగ్గురు కూడా ఎవ్వరు కూడా ఎనీ అదర్ పార్టీ ఇంకే పార్టీ కూడా దాడులు చేయడానికి లేదు ఇజ్రాయెల్పై. అండ్ ఇంకేమంటున్నాడు, దిస్ కుడ్ బి ద బిగినింగ్ ఆఫ్ అ లాంగ్ అండ్ బ్యూటిఫుల్ పీస్. లెట్స్ నాట్ బ్లో ఇట్. ఇది ఎప్పుడూ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న శాంతి చర్చలు కాబట్టి
ఆ శాంతి చర్చలు కొలుకొస్తున్నాయి కాబట్టి దీన్ని పేల్చేయకండి, అంటే 2 ట్రాన్స్లేషన్లో మాట్లాడుకుంటే దీన్ని చెడగొట్టకండి అని చెప్పి మన భాషలో అనుకోవచ్చు. బట్ 2 ట్రాన్స్లేషన్లో అనుకుంటే దీన్నేం మీరు పేల్చేయకండి ఇంత మంచి సమయాన్ని అని చెప్పి ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. ఇద్దరి మధ్య మాటల తూటాలు అయితే పేలుతున్నాయి. ఐ థింక్ దిస్ ఈజ్ ద సెకండ్ టైం అనుకుంటాను. మొన్న కూడా అంతే. ఒకసారి ట్రంప్ అన్న ఆ ట్వీట్ని మీరు చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. గతంలో ట్రంప్ పీస్ డీల్కి వెళ్తున్న సందర్భంలో ఎన్నిసార్లు ఇజ్రాయెల్ దాడి చేసింది? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుందాం. ఎందుకంటే పీస్ డీల్కి వెళ్తున్న సందర్భంలో ఇక్కడ ఏదైనా జరిగింది. పీస్ డీల్కి వెళ్తున్న సందర్భంలో ఐ థింక్ లాస్ట్ టైంలో కూడా అనుకుంటా, జూన్ 2025లో కూడా అంతే. మొన్న ట్రంప్ ప్రభుత్వం ఇరాన్తో అణుచర్చలు కొనసాగిస్తున్న టైంలో ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఏం చేస్తుంది? ఆపరేషన్ రైజింగ్ లైన్ స్టార్ట్ చేస్తుంది. భారీగా దాడి చేస్తుంది. దాడికి ముందు ట్రంప్ కొంత టైం ఇవ్వాలని చెప్పి కోరాడని చెప్పి పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కావచ్చు, లేకపోతే కొన్ని మీడియా రిపోర్ట్స్ చెప్పుకొచ్చాయి. కరెక్ట్గా జూన్ 13ని, కరెక్ట్గా ఇదే ఏడాది, అంటే ఒక ఏడాది క్రితం అప్పుడు దాడి చేస్తుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 2026కి వద్దాం. ఇరాన్కి అమెరికాకి మధ్య దాడులు జరుగుతూ ఉన్నాయి. అమెరికా ఇరాన్ మధ్య దాడులు జరుగుతూ ఉంటే అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు జరిపిన సందర్భం, దీంతో ప్రాంతీయ ఉద్రిక్తలు పెరిగిన సందర్భంలో అప్పుడు కూడా పీస్ డీల్ గురించి చర్చలు జరిగాయి. బట్ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఇరాన్తో శాంతి చర్చలు జరుగుతున్న సందర్భంలో, ఇరాన్తో అమెరికా శాంతి చర్చలు జరుపుతూ ఉంటే ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేసింది. ఈరోజు ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్న 2017, 2021 కావచ్చు, 2010 అంటే 2025 నుంచి ఇప్పటివరకు చూస్తే దౌత్య చర్చలు లేకపోతే మిడిల్ ఈస్ట్లో శాంతి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు జరిపిన ఘటనలు కనీసం ఒక 2-3 సార్లు ఉంటాయి. ట్రంప్ విదేశీ పర్యటనలు ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా సందర్భం కావచ్చు, పీస్ డీల్ జరుగుతోంది, ఇక కంక్లూషన్కి వచ్చేస్తుంది అనుకుంటే దాడి జరుపుతుంది. అది ఇజ్రాయెల్ దాడి చేస్తుందా లేకపోతే అమెరికా దాడి చేస్తుందా అనేది సో క్లియర్గా అర్థమవుతోంది ఇక్కడ పొలిటికల్ అంబిషన్స్ ఎవరికి ఉన్నాయని చెప్పి. ఇక్కడ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఇంట్రెస్టింగ్ కామెంట్. గౌస్ ఖాన్ బహమానీ, బహుశా ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అంటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఆయన ఏమంటున్నారంటే హీ డజంట్ వాంట్ టు స్టాప్ వార్. ఇఫ్ హీ స్టాప్స్ వార్, వెరీ నెక్స్ట్ డే హీ విల్ బీ ఇన్ జైల్. ఐ థింక్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ నేతన్యాహు హీ మైట్ సెయింగ్. అంతే కదండి, ఇద్దరు వద్దు అంటున్నారు అలీ. సో ఇక్కడ ఏమంటున్నారంటే హీ డజంట్ వాంట్ టు స్టాప్ వార్. ఆయనకి వార్ ఆగడం ఇష్టం లేదు, ఒకవేళ వార్ ఆగితే కనుక జైల్లో ఉంటాడని చెప్పి. ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. బట్ నిజంగానే అలా జరుగుతుందా, లేకపోతే లెబనాన్ దాడి చేస్తున్న పాయింట్ని తీసుకొని మళ్ళీ నేతన్యాహు దాడికి వెళ్తాడా? అదే జరిగితే కనుక అమెరికా కూడా ఏం చేయలేదు, ఏం చెప్పలేదు. ఇప్పుడు కూడా ట్రంప్ అంటున్న మాట అదే కదా, 2 పక్షాలు కూడా సంయమనం పాటించాలని చెప్పి ట్రంప్ అంటూ ఉన్నాడు. ఇజ్రాయెల్ దాడి చేసినా ఇజ్రాయెల్ని సమర్థించుకుంటూ వస్తున్నాడు. అండ్ లెబనాన్ దాడి చేసినా లెబనాన్ దాడిని ఖండిస్తూనే ఇద్దరు సంయమనం పాటించని అంటూ ఉన్నాడు. ఒకవేళ లెబనాన్ దాడి చేస్తుందని చెప్పి ఆ అంశాన్ని మౌకాగా తీసుకొని ఇటు మళ్ళీ దాడి చేస్తుందా ఇజ్రాయెల్ లెబనాన్ మీద? లేకపోతే హౌతీలు ఉంటారుగా, ఎలా ఇప్పుడు ఆ రూట్లో బ్లాక్ సీ నుంచి వెళ్తున్నప్పుడు ఎక్కడో చోట వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే ఏదో ఒక నెపం కావాలి అని ఒక నెపాన్ని ఎంచుకొని మళ్ళీ తిరిగి దాడికి పాల్పడుతుందా ఇజ్రాయెల్? లేకపోతే నేతన్యాహుని ట్రంప్ కామ్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తాడా? యాజ్ ఆఫ్ నా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. పీస్ డీల్ అవుతుంది ఎంతకి రేపు? అది కూడా $1 మిలియన్ క్వశ్చన్. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాదు, ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతుంటే ఇజ్రాయెల్ ఈ శాంతి చర్చలని జరగనిస్తుందా? జరగని మాట పక్కన పెడితే కంక్లూషన్కి వస్తున్నాయి పీస్ టాక్స్. ఇది సవ్యంగా జరగనిస్తుందా, లేకపోతే ఈ గ్యాప్లోనే టైం చూసుకొని మళ్ళీ బాంబు వేస్తుందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. బట్ బిఫోర్ దట్ ఈ కథను మమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అవర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL Lay, we ensure that your dream job is a reality. KL deemed to be university.